ఈ ఏక మనసు, ఏకాత్మ అనేది క్రీస్తు యేసునందున్న మనకి చాలా అవసరం. అర్థమైందా? అపవాదిని బంధించడానికి ఈ ఏక మనసే అవసరం. అపవాది శక్తులు నిర్వీర్యపరచడానికి, వాడిని ఓడగొట్టడానికి ఈ ఏక మనసే అవసరం. అర్థమైందా? భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుదురో అది పరలోకము నుండి వారికి అనుగ్రహింపబడును అన్నాడు. ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి, ఏకతాత్పర్యం కలిగి ఏకీభవించి ఎప్పుడైతే బంధిస్తారో అప్పుడు వాడు బంధించబడతాడు. ఏకీభవించి ఇద్దరు కలిసి పరలోకము నుండి ఏ ఆశీర్వాదాలు విప్పుతారో అవి భూమి మీద వెదజల్లబడతాయి.